ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఎవరి కష్టసుఖాలతోనూ ఆయనకు నిమిత్తం లేదు. తనకేదన్నా కలిసి వచ్చేటట్టుంటేనే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు. ఆ ఊళ్ళోనే రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాల సహాయపడుతూ ఉండేవాడు. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. కాని గ్రామస్థులు వాణ్ణి కనిపెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ఒకసారి రాముడు ఏదో పనిమీద దూరగ్రామం వెళ్లి చాలా రోజులపాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలామందికి చెయ్యి విరిగినట్టయింది. రాముడు ఎప్పుడు తిరిగొస్తాడో, వాడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదబ్బా, ఇలా జనం అనుకోవటం సుబ్బారాయుడు విని ఆశ్చర్యపోయాడు. సుబ్బారాయుడి భార్యే రాముడు ఇంకా రాలేదేమిటి అని చాలాసార్లు అనుకున్నది. కాని విలువ చెయ్యని రాముని గురించే గ్రామస్థులు ఇంతగా అనుకుంటుంటే తనవంటి సంపన్నుని గురించి ఎంతగా అనుకుంటారో గదా అని సుబ్బారాయుడు పొరుగురు వెళ్లి 2 వారాలుండి తిరిగి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. ఏం రంగన్నా, ఏమిటి విశేషాలు అన్నాడు సుబ్బారాయుడు. ఏమున్నాయండి? నిన్ననే రాముడు తిరిగొచ్చాడు. మీకు మాత్రం తెలీదా అన్నాడు రంగన్న. నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే అన్నాడు సుబ్బారాయుడు. అలాగా ఎవరూ మాట మాత్రం చెప్పలేదే అన్నాడు రంగన్న.